వ్యవసాయ రంగాన్ని ఆధునిక సాంకేతికతతో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక అడుగు పడింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, మెరుగైన సాగు అవకాశాలు అందించే లక్ష్యంతో రూపొందించిన నాన్ జీఎంఓ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఘనంగా ఆవిష్కరించారు. దేశ వ్యవసాయ రంగంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా రైతుకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నాణ్యమైన విత్తనం, మెరుగైన దిగుబడికి తొలి అడుగు అన్న భావనతో మొక్కజొన్న సాగులో రైతులకు కొత్త అవకాశాలు అందించే దిశగా ఈ హైబ్రిడ్ విత్తనం ఆవిష్కరణ జరిగింది. వ్యవసాయంలో సాంకేతికతను జోడిస్తూ రైతు ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. ఆధునిక ఆవిష్కరణలు రైతు ముంగిటకు చేరాలనే లక్ష్యంతో చేపడుతున్న చర్యల్లో భాగంగా నాన్ జీఎంఓ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం ఆవిష్కరణ మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఇన్నోవేటివ్గా చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.